హమాస్ వాళ్ళ అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇజ్రాయెల్ జెనోసైడ్ చేసిందని దొంగ మాటలు చెప్తా ఐక్యరాజ్య సమితి దగ్గరికి తీసుకెళ్లి రచ్చ చేస్తున్నటువంటి హమాస్ వాళ్ళు తమ బందీలుగా పట్టుకెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించిన 2 ఉదంతాలు సంచలనం సృష్టిస్తున్నాయి. యూదులకు సంబంధించినటువంటి 13 ఏళ్ల అమ్మాయిని వాళ్ళు రేప్ చేసి ఉరివేసి చంపారన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రేప్ చేసి తల నరికి చంపారు. ఇది ఇంకోటి, ఆ చనిపోయేటటువంటి టైంలో ఆవిడ కడుపులో బిడ్డ కూడా ఉందన్నటువంటి విషయం బయటపడింది. అంతటి క్రూరత్వానికి పాల్పడ్డారన్నటువంటి విషయం బయటపడింది. మరొక అమ్మాయి వచ్చేటప్పటికి, మరొక మహిళ 67 మంది స్పెరమ్స్ ఆవిడ డిఎన్ఏలో ఉన్నాయి. అంటే ఆవిడ మీద అంతమంది అత్యాచారం చేశారన్నటువంటి విషయం బయటపడింది. దీన్ని బట్టి అక్కడ ఎంత క్రూరంగా హమాస్ తీవ్రవాదులు చేస్తున్నది. ఈ హమాస్ తీవ్రవాదులకు అనుకూలంగా అరబ్ దేశాలు, అమెరికా, యూరప్ దేశాలు మాట్లాడుతున్నాయంటే మరి మానవత్వం అనేటువంటిది వీళ్ళే వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు, ఇజ్రాయెల్ వాళ్ళని చంపేశారు. ప్లస్ ఇటు పక్కన ఇప్పటికీ మళ్ళీ విక్టిమ్ కార్డు వాడుతున్నారు. అరాచకం చేసిన వాడు విక్టిమ్ కార్డుకి స్పందించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రపంచానికి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు.